భగవద్గీత 1వ శ్లోకం. ఇందులో ధృతరాష్ట్రుడు తన మంత్రి సంజయుడిని ఇలా అడుగుతున్నాడు. కురుక్షేత్రం అనే యుద్ధభూమిలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న తన కుమారులైన కౌరవులు మరియు పాండవులు ఏం చేస్తున్నారని తెలుసుకోవాలనుకుంటున్నాడు. శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యువుత్సవః మమకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. హరే కృష్ణ. దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అనగా సంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర యుద్ధభూమిలో జరిగిన ఘట్టాన్ని వివరిస్తున్నాడు. పాండవుల సేనను సుసంఘటితంగా ఏర్పాటైన దాన్ని చూసిన దుర్యోధనుడు ఆ దృశ్యాన్ని గమనించి తన గురువు అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి మాట్లాడడం ప్రారంభించాడు. ధర్మపదంలో నడిచేవారు ధైర్యంగా ఉంటారు, అదే అధర్మంలో ఉన్నవారు యుద్ధం మొదలు కాకముందే మానసిక ఒత్తిడికి లోనవుతారు అని అర్థం. పశ్యైతాం పాండుపుత్రానామాచార్య మహతీం చముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. అనగా దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యునితో ఇలా అన్నాడు. ఆయనకు పాండవుల సైన్యాన్ని చూపిస్తూ, మీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు ఎంతో తెలివిగా ఈ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు అని ఇందులోని అర్థం. భగవద్గీతలోని శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునితో పాండవుల సైన్యంలో ఉన్న గొప్ప యోధులను చూపిస్తూ భీముడు మరియు అర్జునుడికి సమానంగా యుద్ధంలో పోరాడగల యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి యోధులు ఉన్నారు అని చెప్తాడు. దీనివల్ల పాండవుల సైన్యం ఎంత బలంగా ఉన్నదో తెలియజేస్తాడు. దుర్యోధనుడు ఈ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ద్రోణాచార్యుడిని అప్రమత్తం చేయాలనుకుంటాడు. తన సైన్యం వీరులను తక్కువ అంచనా వేయకుండా వారిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. భగవద్గీతలోని 5వ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల దగ్గర ఉన్న యోధులను గురించి వివరిస్తాడు. అందులో దృష్టకేతు చెడిరాజ్యం రాజు, శక్తివంతుడు. చకితాన వృష్టి వంశానికి చెందిన ఒక వీరుడు. కాశీరాజు కాశీరాజ్యం యొక్క శక్తివంతమైన రాజు. పురుజిత్ యదువంశానికి చెందిన పరాక్రమశాలి. కుంటిభోజుడు కుంతీదేవి పుట్టిన రాజ్యం రాజు. అలాగే శైబ్యుడు ధర్మ మార్గంలో నడిచిన గొప్ప వీరుడు అని దుర్యోధనుడు ద్రోణాచార్యునికి వీరుల గురించి చెప్తాడు. వీరందరూ పాండవుల పక్షంలో ఉన్న శక్తివంతమైన యోధులు. భగవద్గీత 6వ శ్లోకం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల వైపు ఉన్న శక్తివంతమైన యోధులను గురించి చెప్తాడు. అందులో యుధామన్యు, ఉత్తమౌజ, సుభద్ర కుమారుడు అయిన అభిమన్యు మరియు ద్రౌపది కుమారులు గొప్ప యోధులు మరియు మహారథులు అని చెప్పబడింది. శ్లోకం. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. భగవద్గీత 7వ శ్లోకం. భీష్ముడిని చూసిన దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి పాండవుల వైపు ఉన్న ప్రధాన యోధుల గురించి చెప్తాడు. తర్వాత తన సైన్యంలో ఉన్న ముఖ్యమైన యోధులను గురువుకు వివరించాలనుకుంటాడు. శ్లోకం. అస్మాకం తు విశిష్టాయేతాన్ నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. భగవద్గీత 8వ శ్లోకం. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి తమ సైన్యంలో ఉన్న ప్రధాన యోధులను గురించి చెప్తాడు. మా సైన్యంలో భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, యుద్ధంలో గొప్ప విజేతలు అయిన అశ్వత్థామ, వికర్ణ, సౌమదత్తుడు ఉన్నారు. వీరందరూ శక్తివంతమైన యోధులు అని చెప్తాడు. శ్లోకం. భవానీష్మర్చ కర్ణశ్చ కృపశ్చ సపితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి తథైవ చ. భగవద్గీత 9వ శ్లోకం. ఇందులో దుర్యోధనుడు కౌరవ సేనలో ఉన్న శక్తివంతమైన యోధులను ద్రోణాచార్యునికి వివరిస్తున్నాడు. తన కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్న అనేక మంది శూరవీరులు ఉన్నారని, వారు వివిధ రకాల ఆయుధాలను ఉపయోగించగల సమర్థమైన యోధులని చెప్తాడు. శ్లోకం. అన్యే చ బహువః శూరా మదర్తే త్యక్త జీవితాః
నానాశస్త్రప్రహరణాः సర్వే యుద్ధవిశారదాः. భగవద్గీత 10వ శ్లోకం. ఇందులో దుర్యోధనుడు భీష్ముడిని చూసి, మా సైన్యం అనగా కౌరవుల సైన్యం చాలా బలంగా ఉంది, ఎందుకంటే నీ రక్షణలో ఉంది అని చెప్పాడు. అలాగే పాండవుల సైన్యం భీముడు రక్షించినందున అంత బలంగా లేదు అని చెప్పి భీముడిని తక్కువ చేసి మాట్లాడతాడు. శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. హరే కృష్ణ.